రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ రేపు జరగనుంది. ఇందుకు సంబంధించి కూడా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఆయా ఎలక్షన్ సిబ్బంది ఆయా గ్రామాలకైతే ఇప్పటికే వెళ్లారు. అక్కడ ఏర్పాట్లు కూడా చూసుకుంటున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకైతే పోలింగ్ జరగనుంది. 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ సమయం ఉంటుంది. 2 గంటల నుంచి సాయంత్రం అంటే కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా నెక్స్ట్ సెషన్ అయితే కొనసాగుతుంది. మనం చూసుకోవచ్చు చిన్న చిన్న ఊర్లలో చూసుకున్నట్లయితే 1000 నుంచి 1500 ఓట్లున్న ఊర్లలో అయితే మనకు రాత్రి 7:30, 8 గంటల వరకు అయితే టైం పడుతుంది. ఇక ఎక్కువ ఓట్లున్న ఊర్లలో చూసుకున్నట్లయితే మేదక్ గ్రామ పంచాయతీలో చూసుకున్నట్లయితే రాత్రి 10, 11 కొన్ని చోట్ల రాత్రి అర్ధరాత్రి 12 కూడా అవుతుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ సిబ్బందికి ఎలాంటి అంటే అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నట్లు కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. మనం చూసుకున్నట్లయితే మూడో విడతలో భాగంగా 189 మండలాల్లో అయితే ఈ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం మనం చూసుకున్నట్లయితే 3752 సర్పంచ్ స్థానాలకైతే రేపు పోలింగ్ జరగనుంది. ఇక 36,434 వార్డు స్థానాల్లో కూడా రేపు ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఇందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూసుకున్నట్లయితే మూడో విడతలో 394 సర్పంచ్, 7,916 వార్డు స్థానాలు అయితే ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగతా స్థానాలకు సంబంధించి కూడా రేపు పోలింగ్ అయితే జరగనుంది. అయితే మనం చూసుకోవచ్చు ఇప్పటికే 2 విడతలుగా అయితే పంచాయతీ ఎన్నికలు అయితే విజయవంతంగా ముగిశాయి. డిసెంబర్ 11 మొదటి విడత కాగా డిసెంబర్ 14 రెండో విడతకు సంబంధించి కూడా ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు డిసెంబర్ 17 అంటే రేపు మూడో విడతకు సంబంధించి కూడా పోలింగ్ పూర్తి కానుంది. రేపు ఎన్నికలు ముగిసినట్లయితే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రక్రియ సమాప్తమవుతుంది. ఇక డిసెంబర్ 20 తేదీన కొత్త పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో ప్రమాణ స్వీకారం చేయనున్నాయి. అందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు మొదటి విడత, రెండో విడతకు సంబంధించి కూడా చాలా చోట్ల కూడా కాంగ్రెస్ మద్దతుదారులు అయితే ఎక్కువగా గెలుపొందుతున్నారు. ఇప్పుడు మూడో విడతలో కూడా అదే జరుగుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అయితే చాలా చోట్ల మనం చూసుకోవచ్చు సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే కొంచెం ముందుకెళ్ళి అయితే భారీగా ఖర్చు పెడుతున్న సందర్భం కూడా చూసాం. చిన్న చిన్న ఊర్లలో కూడా 20 లక్షలు, పెద్ద పెద్ద ఊర్లలో 60-70 లక్షలు, ఇంకొంచెం కొన్ని చోట్ల అయితే ₹1,00,00,000 కూడా ఖర్చు చేస్తున్నారు సర్పంచ్ కోసం అయితే. అయితే భారీగా ఖర్చు చేస్తుండడంతో అయితే కొంతమంది అప్పుల పాలవుతున్నారు. కొంతమంది ఆత్మహత్యయత్నం చేస్తున్నారు. అయితే చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ సర్పంచ్ పదవుల వల్ల వచ్చేది ఏం లేదు. కేవలం కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలు కావచ్చు, ఈ రహదారుల పక్కకు ఉండే గ్రామాలు కావచ్చు, ఈ గ్రానైట్ ఉండే గ్రామాలు కావచ్చు, శాండ్ ఇసుక వాగున్న గ్రామాలు కావచ్చు, ఈ గ్రామాల్లోనే సర్పంచ్‌లకు అంతో ఇంతో ఇన్‌కమ్ ఉంటుంది గానీ మిగతా గ్రామాల్లో ఎలాంటి ఇన్‌కమ్ ఉండదు. అనవసరంగా ఆవేశపడి భారీగా లక్షలు ఖర్చు చేసి తర్వాత ఇబ్బంది పడడం ఎందుకని చెప్పేసి కూడా చాలామంది అయితే పండితులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎవరు కూడా వెనక్కి తగ్గడం లేదు. చాలా చోట్ల కూడా ఓటుకు 5,000 నుంచి 10,000 ఇస్తున్న కొన్ని గ్రామాల్లో కూడా మనం చూసాం. మినిమమ్‌గా చూసుకున్నట్లయితే ఓటుకు 1,500 నుంచి 2,500 అయితే అవరేజ్‌గా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో కూడా అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా దీనివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. తర్వాత అప్పుల పాలవుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మనం చూసుకోవచ్చు మూడో విడతకు సంబంధించి అయితే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ఎల్లుండి వరకు మనకు మొత్తం ప్రక్రియ పూర్తయిపోయి ఎవరు ఎన్ని స్థానాలు గెలిచారు, ఎవరి మద్దతుతో ఎన్ని స్థానాలు గెలిచారో మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది.